మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. స్థానికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ నాయకులు పాత బస్టాండ్ నుంచి ర్యాలీగా వెళ్లి మున్సిపాలిటీని ముట్టడించారు. మున్సిపాలిటీకి కేటాయించిన ₹1,20,00,000 నిధులను పంచాయతీ రాజుకు మళ్లించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్కి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఇక్కడ 6 మున్సిపాలిటీలకు కేటాయించిన 25 కోట్ల రూపాయలను, ప్రతి మున్సిపాలిటీకి ఇచ్చిన 25 కోట్ల రూపాయలను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్కు తీసుకెళ్లిన 25 కోట్లను వెంటనే మందమర్రి మున్సిపాలిటీకి తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలను చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో బాల్క సుమన్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఆర్ఓబి బ్రిడ్జి ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేషన్ చేసిరు, కానీ అయినా దాని మీద ఇప్పటి వరకు లైట్లు లేవు. ఏదైతే మందమర్రి మున్సిపాలిటీకి శాంక్షన్ చేసిన దోబిఘాటును వెంటనే ఏదైతే ఊరు మందమర్రి దగ్గర అది శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దాన్ని వెంటనే దోబిఘాటును నిర్మించి వాళ్లకు వెంటనే అప్పచెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. చేపల్లో కొంతమంది అక్కడ సమాధులను కూడా కూల్చేసినా కూడా అది ఇబ్బందికరమైన అంశం. వెంటనే అక్కడ శ్మశాన పార్క్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా టౌన్లో ఏర్పాటు చేసిన రోడ్లను కూడా వెంటనే బేసరిగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ